కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు. లయబద్ధకంగా చప్పట్లు కొట్టండి. ఎవరి చప్పట్లో ఆర్డర్లో నాకు వినిపించట్లేదు. ఒకవేళ ఆర్డర్లో లేకపోతే మీ శబ్దాన్ని తగ్గించండి, వేరే వాళ్ళకి ఆటంకంగా ఉండొద్దు దయచేసి. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్మును మొట్టినవాడు నా కంటి పాపను. చెబుదామా? మిమ్మును మొట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు. ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం. నన్ను కాచెను గతకాలం. కాచెను గతకాలం. నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. పాడదామా? ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. చప్పట్లు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదు అని. నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. ఓహో, కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కొట్టు చప్పట్లు. ప్రభుని స్తుతించు. గతకాలమంతా కాచి కాపాడి మరొక దినాన్ని ఆయుష్ను పొడిగించిన నీ దేవుని ఆరాధించు. నీకు విరోధంగా ఏ విధమైనటువంటి ఆయుధము వర్ధిల్లదని మాట ఇచ్చి నెరవేర్చిన నీ దేవుని స్తుతించు. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలో. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలో నింగిని చీల్చి వర్షము పంపి. నింగిని చీల్చి
వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. పాడతావా? కృతజ్ఞతతో స్తుతిస్తావా ప్రభుని? ప్రభుని స్తుతింతున్. చప్పట్లు. అర్థవంతమైన రీతిలో నిజంగా ప్రభుని ఆరాధిద్దాము. ప్రతి మాట నిజంగా పలుకు, నిజంగా పలికి ఆరాధించు. అబద్ధపు ఆరాధన ఆయన ద్వేషిస్తాడు. అబద్ధపు ఆరాధన ఆయన అంగీకరింపనేరడు. నిజంగా ఆరాధిద్దాము. సర్వోన్నతుడైనా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయా సతతము తన కృప వెల్లడి చేయా స్తుతులతో నింపెను ఇలలో స్తుతులతో నింపెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని ఆయుష్కాలమంతా ప్రభుని చప్పలు కొడదాం, స్తుతిద్దాం. మనకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టు, హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించు. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, ఆనందంగా హల్లెలూయా ఆమేన్. నాకెంతో సంతోషమే, సియోని వాసం నాకెంతో ఆనందం, సియోని వాసం నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే ఆమేన్, ఆనందం ఆనందమే. మరలా పాడదామా? హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, ఓహో హల్లెలూయా ఆమేన్. నాకెంతో సంతోషమే, సియోని వాసం నాకెంతో ఆనందం, సియోని వాసం ఆనందం ఆనందమే ఆమేన్. పాడదాం. ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్, ఆనందం ఆనందమే. పాడదాం. ఆనందం ఆనందమే ఆమేన్, ఓహో సంతోషం సంతోషమే. పాడదాం. సంతోషం సంతోషమే ఆనందం ఆనందమే ఆమేన్. కృపలను కృపలను తలంచుచు కృపలను తలంచుకో, ఆయన కృపను తలంచుకో. ఆయన కృపను తలంచుకో. ఆరోగ్యం ఇచ్చింది ఆయన కృప, ఐశ్వర్యం ఇచ్చింది ఆయన కృప, రక్షణ ఇచ్చింది ఆయన కృప, సంపదనిచ్చింది ఆయన కృప, స్వస్థతనిచ్చింది ఆయన కృప, కుటుంబాన్ని ఇచ్చింది ఆయన కృప, బిడ్డల్ని ఇచ్చింది ఆయన కృప,
గృహాన్ని ఇచ్చింది ఆయన కృప, హెచ్చించింది ఆయన కృప, ఘనపరిచింది ఆయన కృప. ఆయన కృపలను జ్ఞాపం చేసుకో, ఆయన కృపలను తలంచుకో ప్రియ దేవుని బిడ్డ. ఓహో, ఆయన కృపను తలంచుకోగానే దేవుని ప్రేమ నీలో పొంగాలి. దేవుని ప్రేమను నిమగ్నమై ఆరాధించాలి. అట్టి ఆరాధన అంగీకరించబడుతుంది, అట్టి ఆరాధన గైకొనబడుతుంది, అట్టి ఆరాధన స్వీకరించబడతా ఉంది. ఆలోచించొద్దు, నిందలు అవమానాలు పక్కన పెట్టు, బలహీనతలను గురించి ఆలోచించొద్దు. నీకున్న కొలతలను బట్టి ఆలోచించొద్దు, నీకున్న కొదువను ఆలోచించొద్దు. ఆయన చూపిన కృపను తలంచు. ప్రభుని కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. పాడదాం, పాడాలి చప్పట్లు కొడుతూ. దేవుని స్తుతించడానికి ఇక్కడికి వచ్చాం మనం. దేవుని ఆరాధించడానికి ఇక్కడ చేర్చబడి ఉన్నాం మనం. ఆయనను కనపరచడానికి, ఆయన హెచ్చించడానికి ఇక్కడికి తేబడ్డాం మనం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ దేవుని సంఘమా, ఆరాధించండి దేవుణ్ణి. గ్లోరీ. థ్యాంక్ యూ. ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కళ్ళు తెరవద్దు. నీ ఆరాధన అంగీకరించబడతా ఉంది. ఆయన కృపలను తలంచుకో. నీ యొక్క సొంత ఆలోచనలు బట్టి ప్రభుని స్తుతించొద్దు, నీ సొంత నిర్ణయాలను బట్టి ప్రభుని ఆరాధించొద్దు. ఆయన కృపలను తలంచుకో. నీకు ఆయన మీద అపారమైన ప్రేమ కలుగుతుంది. దేనికి హక్కుదారులు మనం, వేటికి అర్హులం మనం? ఆయన కృప కదా, ఆయన కృప కదా మనల్ని నిలబెట్టింది. ఆయన కృప కదా మనల్ని బ్రతికించింది. ఆయన కృప కదా మనల్ని జీవింపజేస్తూ ఉంది. ఆయన కృప కదా మనల్ని హెచ్చింపజేస్తూ ఉంది. ఆయన కృప కదా మనల్ని నీతిమంతులుగా చేసింది.